పెళ్లిళ్ల సీజన్ ఊపందుకున్న సమయంలో బంగారం ధరలు కొద్దిగా తగ్గి ఊరటనిచ్చాయి. 22-24 క్యారెట్ల బంగారం ధరలు ఎంత తగ్గాయో తెలుసుకుంటే కొనుగోలు చేసే ముందు మీరు షాక్ అవ్వాల్సిందే. వెండి కూడా చాలా ట్రేడ్ అవుతోంది. మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ కొంతమందిని ఆందోళనలోకి నెట్టాయి. కానీ ఈ రోజు ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్నప్పటికీ ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, అమెరికా సుంకాలు, దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇవన్నీ కలిసి గత కొన్ని రోజుల్లో బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయి. అయితే ఈ రోజు అమెరికన్ డాలర్ విలువ బలహీనపడటంతో బులియన్ మార్కెట్ లో కొద్దిగా తగ్గుదల కనిపిస్తోంది. దీనివల్ల చాలా మంది ఇప్పుడు కొనేందుకు మంచి సమయమని భావిస్తున్నారు. ఈ సందర్భంలో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు పెళ్లిళ్ల సీజన్ లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్లందరికీ ఇదే చక్కటి అవకాశమని నిపుణులు సూచిస్తున్నారు. ధరలు మళ్లీ పెరక్క ముందే మార్కెట్లో సర్దుబాటు చేసుకోవడం మంచి నిర్ణయం అని సూచిస్తున్నారు. ఇక ఈ రోజు స్పాట్ గోల్డ్ ఔన్సుకు $33 మేర తగ్గి $5,274 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ ఔన్స్ ధర 3% పైగా తగ్గి $88 స్థాయికి వచ్చింది. ఈ తగ్గుదల అంతర్జాతీయ మార్కెట్లో కొంత ఊరట ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో పరిస్థితులు మళ్లీ మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై $161,020 పెరిగింది. అంటే $870 తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై $800 తగ్గి $147,600 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి స్థిరంగానే కొనసాగుతోంది. ఇప్పటికీ 2,95,000 మధ్య ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు వారం రోజుల తర్వాత తగ్గడం కొంతమంది కొనుగోలుదారులకు ఊరట ఇస్తోంది. వెండి ధరల స్థిరత్వం కూడా ఆందోళన తగ్గించింది. మొత్తానికి బంగారం, వెండి రేట్లు ఇంతవరకు తగ్గాయి, కానీ పెట్టుబడిదారులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ధరలు రోజురోజుకి మారుతూ ఉంటాయి కాబట్టి నిపుణుల సలహా తీసుకుని కొనుగోలు చేయడం సురక్షితం. పెళ్లిళ్ల సీజన్ లోని డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఇవన్నీ ధరలపై ప్రాబల్యాన్ని చూపిస్తాయి. ఈ రోజు తగ్గిన ధరను సద్వినియోగం చేసుకోవడం, కొనుగోలు చేసుకోవడం మంచి సమయమని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.